ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు పక్కా తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఫస్ట్ది, అమెరికా వాళ్ళు ఇప్పుడు చైనా తాలూకా బ్యాంక్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ కి సంబంధించి ఫ్లోస్ మీ బ్యాంకుల్లో నడుస్తున్నాయి అంటూ, దీని వల్ల ఫర్దర్ గా మీకు చాలా ఇబ్బంది ఉంటుంది, శాంక్షన్స్ చేస్తాము అంటున్నారు. దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏమీ లేకపోయినా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ యుద్ధం గోల్లో పడి మనందరం కూడా ట్రేడ్ డీల్ గురించి మర్చిపోతున్నాం. ట్రంప్ గారు ఇది రెండోసారి మాట్లాడడం అండి. ఈసారి ఒక దేశాన్ని కంప్లీట్ గా జడిపిస్తున్నారు. మీతో చేసుకున్న ట్రేడ్ డీల్ మేము ఏ క్షణమైనా క్యాన్సిల్ చేస్తామని. ఎవరితో క్యాన్సిల్ చేస్తారు, ఆ డీల్ ఎంత ఇంపార్టెన్స్, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. అలాగే రామ్ దేవ్ అగర్వాల్ గారు అవ్వచ్చు, లేదు అంటే మరికొంతమంది ప్రముఖులు రీసెంట్ గా మార్కెట్ లో పడిపోతున్న టైంలో ఎలాంటి సెక్టార్స్, ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్న విషయాలు ఒక్కసారి మనం ఫైనల్ గా డిస్కస్ చేద్దాం. నిన్న అమెరికా మార్కెట్లు అంత పాజిటివ్ గా ఉంటే ఇవాళ మన మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్స్ ఎందుకు జరిగిపోతున్నాయి? నిజంగా అమెరికా ఇరాన్ ఇప్పుడు పీ స్టాక్స్ వైపు వెళ్తున్నారా అండి, లేదు అంటే వెనకాల చాలా పెద్ద యుద్ధాన్ని ప్రిపేర్ చేయడానికి టైం తీసుకుంటున్నారా? అటు అమెరికా ఇటు ఇరాన్ రెండు కూడా వెనకాల యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాయట. సరే, యుద్ధం సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ యుద్ధం గురించి అన్ని కూడా పీ స్టాక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ 2 రోజుల్లో మనకి మీటింగ్ అయితే ఉండబోతోంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా హింట్ ఇస్తుంది యుద్ధం ఆగిపోతుందని. అలాగా మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రపంచాన్ని అలా శాంతంగా ఉంచడానికి అయితే ప్రయత్నించట్లేదండి. తెర మీదకి శాంక్షన్స్ తీసుకొస్తుందట. చైనా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఇవి ఎవరి మీద ఎలా తీసుకొస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇటువంటి యుద్ధాలు నడుస్తున్న టైంలో మన ఇండియాలో ఒక ఫండ్ చాలా క్లియర్ గా మంచి రిజల్ట్స్ ఇస్తుందట. అండ్ సడన్ గా ఇండియాలో ఈ డిఫెన్స్ సెక్టార్ మీద కానీ మిగిలిన కొన్ని సెక్టార్లు ఉన్నాయండి, ఇవి బాగా పర్ఫామ్ చేయడానికి కారణాలు ఏంటి, ఇంకా పర్ఫామ్ చేస్తాయి లేదా? అలాగే ఈ రోజు మొత్తం ఒక హైలైట్ స్టాక్ ఉందండి, దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుతూ ఫైనల్ గా నిఫ్టీ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు పూర్తిగా చూసి నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినా, కరెక్ట్ అనిపించిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఆ హైప్ ను క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఒక హింట్ అయితే ఇచ్చిందండి, వార్ ఎండ్ కి అయితే వచ్చేస్తోంది అని చెప్పి. మార్కెట్ లో కూడా ఎస్పెషల్లీ అమెరికా మార్కెట్లు చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. కానీ మన మార్కెట్లే ఇవాళ కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోయి, అయినా కూడా నా పోర్ట్ఫోలియో అయితే ఇవాళ 1% పెరిగింది. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్ ఏదో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇవాళ మన మార్కెట్ లో పడిపోవడానికి మేజర్ కారణాలంటూ వెతుక్కుంటే, రష్యా మీద శాంక్షన్స్ వేయడం అవ్వచ్చు, లేదు అంటే ఇరాన్ కి సాయం చేస్తున్న వాళ్ళ మీద మళ్ళీ మేము టారిఫ్లు వేస్తామన్న ఇలా రకరకాల న్యూస్లు ఉన్నాయి. మెయిన్ ప్రాఫిట్ బుకింగ్స్ అండి. ఒక్కసారిగా మార్కెట్లు 8%, 9%, 10% పెరిగితే ప్రాఫిట్ బుకింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. బట్ మార్కెట్ లో ఉన్న అన్సర్టెనిటీ మేబీ హెడ్లైన్స్ లో మీకు కనబడకపోవచ్చు. ఇవాళ నేను చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ ఏం చెప్తుంది, ఈ యుద్ధం తొందరలోగా ఎండ్ అవ్వబోతుంది అంటూ హింట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్లే యాక్టివ్ గా ఇద్దరి మధ్యలో కాస్త సంధి కుదిర్చి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఉన్న వ్యత్యాసం గమనించండి. ఓ పక్క వార్ ఎండ్ వస్తుంది అంటున్నారు, కానీ రెండో పక్క పీస్ టాక్స్ ఎప్పుడు జరుగుతాయో ఇంకా కన్ఫర్మ్ కాలేదు డేట్ అంటున్నారు. ఈ పాకిస్తాన్ ఒక్కటే కాదండి, అటు అమెరికా అవ్వచ్చు, ఇటు ఇరాన్ అవ్వచ్చు, అందరూ కూడా రెండు పక్కల ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు యూట్యూబ్ లో షార్ట్స్ వచ్చే గుర్తుందా? ఓ పోల్ కి ఇలా నిలబడి ఇటు వస్తే పాజిటివ్, ఇటు వస్తే నెగిటివ్ మాట్లాడేవారు, లేదు కోపంగా జోక్ చేస్తూ. అలాగా పొద్దున్న ఒక న్యూస్, మధ్యాహ్నం ఒక న్యూస్. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుని ఆ పాజిటివ్ న్యూస్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఉంటున్న నెగిటివ్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే మీకే అర్థమవుతుంది దీన్ని మనం ఎలాగ ఫర్దర్ గా తీసుకెళ్ళాలి అని చెప్పి. సో ఇప్పుడు అమెరికా, ఇరాన్ ఇద్దరు కూడా మీడియేటర్స్ తాలూకా పుష్ వల్ల ట్రేడ్ టాక్స్ కోసం, లేదంటే పీస్ టాక్స్ కోసం ముందుకు వస్తున్నారండి, డెడ్ లైన్స్ అవ్వక ముందే ఈసారి. సో అఫీషియల్ గా మార్కెట్లలో గానీ న్యూస్ లో గానీ ఆప్టిమిజం అయితే కనిపిస్తుందండి. కానీ ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు, ఒక డేట్ గురించి మాట్లాడట్లేదు, ఏ విషయం గురించి మాట్లాడతారో చెప్పట్లేదు. అండ్ ఇక ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్యలో మనకి టాక్స్ జరుగుతాయని న్యూస్ వచ్చింది. నెతన్యాహు గారు లెబనాన్ వాళ్ళ తాలూకా ప్రతినిధులతో మాట్లాడతారట. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీన్ని ట్రంప్ గారు ఇంకేముంది ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ఇక్కడ అసలైన ప్రాబ్లం అదేనండి, అటు లెబనాన్ గానీ ఇటు ఇజ్రాయెల్ గానీ ఎవరూ తగ్గట్లేదు. అండ్ ఈ మధ్యలో హెజ్బుల్లా వాళ్ళు చెప్తున్నారండి సీజ్ ఫైర్ మేము అనుమతిస్తామని. వాళ్ళెవరండి మధ్యలో చెప్పడానికి? సో లెబనాన్ గానీ లేదు అంటే ఇజ్రాయెల్ గానీ మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంది, రీజనల్ గా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేదు అంటే కొంత కారణానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. సో వాళ్ళ మధ్యలో రీజనల్ గా కాన్ఫ్లిక్ట్లు కనుక కొంత తగ్గితే నిజంగా చాలా మంచిది ఆ విషయం. సో ఇలాంటి న్యూస్ల వల్ల మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నా తప్పులేదండి. అమెరికా మార్కెట్లు అయితే నిన్న అమాంతం పెరిగాయి. మరి మన మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోతున్నాయి. కారణాలు ఇప్పుడు చెప్తాను, 1 by 1 జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పీస్ స్టాక్స్ కన్నా సీజ్ ఫైర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇది మార్కెట్ లో ఎక్కడ మీకు చెప్పు ఉండకపోవచ్చు,
సీజ్ ఫైర్ ఆన్ ఎడ్జ్ మనకు కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇజ్రాయెల్ గాని అమెరికా గాని ఒకే రకమైన ఐడెంటికల్ టార్గెట్స్ ని ఇరాన్ మీద పెడుతున్నారు. వాళ్ళ తలకు ఆలోచనలు టార్గెట్లు ఒకేలా కనిపిస్తున్నాయండి. ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కూడా అగ్రెసివ్ గా స్ట్రాటజిక్ గోల్స్ అయితే పెంచుతున్నారు. దీనివల్ల సీజ్ ఫైర్ మనకి నిలబడే అవకాశం తగ్గుతోంది. అందుకే సీజ్ ఫైర్ ఆన్ ఎడ్జ్ ఉంది అని మాట్లాడుకుంటున్నాం. చాలా మంది పీస్ స్టాక్స్ అంటున్నారండి ఇప్పుడు సీజ్ ఫైర్ ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ఫస్ట్ మార్కెట్ లో రివర్సల్స్ వచ్చింది సీజ్ ఫైర్ వల్ల. అండ్ ఇప్పుడు పీస్ స్టాక్స్ ఏ పాయింట్ మీద మనకి ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అందరూ, ఎన్రిచ్డ్ యురేనియం సంబంధించి. అండ్ దాని మీద ఆశలైతే వదులుకునేది లేదు అంటూ ఇరాన్ మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఈ ఎన్రిచ్మెంట్ రైట్ అనేది ఇండిస్ప్యూటబుల్, మీరు ఇందులో జోక్యం చేసుకోవడానికి లేదు అంటూ ఇరాన్ మరొకసారి మాట్లాడింది ఈ పీస్ స్టాక్స్ ముందు. సో ఇది ఒక ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్ అయితే తయారు చేస్తుందండి ఇద్దరి మధ్యలో. ఇంతకు ముందు అదే ప్రాబ్లం వల్ల ఇప్పుడు అదే ప్రాబ్లం వల్ల మనకి కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ అతి పెద్ద విషయం ఏంటో తెలుసా అండి, బయట మార్కెట్ లో మీరు ఈ న్యూస్ ని చూసారో లేదో గానీ ఇరాన్ ఈ సీజ్ ఫైర్ టైంలో వాళ్ళ తలక మిసైల్ తాలూకా ట్యాంకర్స్ ని, వాటిని స్టోర్ చేస్తున్న టన్నల్స్ ని తిరిగి బాగు చేస్తుందట. సీజ్ ఫైర్ కొద్దాం అనుకుంటున్న వాళ్ళు, లేదా యుద్ధం ఎండ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ బాగు చేసుకోవాల్సింది ఏంటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, టన్నల్స్ ని కాదు. ఇరాన్ ఇప్పుడు ఆ పని చేస్తుంది. అయితే ఇక్కడ ఇరాన్ చేస్తున్న తప్పు అనుకుంటున్నారేమో, అమెరికా ఏం తక్కువ తినట్లేదండి. మార్కెట్ లో వస్తున్న గుసగుసలు ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ కారణంగా లేదు అంటే పీస్ స్టాక్స్ కారణంగా అమెరికా కూడా వాళ్ళ తలక ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందట. మార్కెట్ లో న్యూస్ ఉంది, అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీస్ ఇప్పుడు అమెరికాకి ఆయుధాలు తయారు చేయడానికి రెడీ అవుతాయట. ఎందుకంటే ట్రంప్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు పెద్ద కంపెనీస్ ని, ఇప్పుడు మాకు ఆల్రెడీ కాస్త ఇబ్బందిగా ఉంది, మీరు ఆయుధాలు తయారు చేయడానికి రెడీ అవ్వండి అని చెప్పి. అండ్ ఇక మూడో లేయర్ గమనించండి. ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాం, హెడ్లైన్స్ మాట్లాడుకున్నాం, కొన్ని నెగటివ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు బయటికి కనపడిన కొన్ని వార్నింగ్స్ అండి ఇవి. ఇరాన్ వాళ్ళు అమెరికా చేస్తున్న బ్లాకడ్ మీద వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్స్ అందరికీ తెలుసు, కానీ అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇరాన్ తాలూకా 2-3 షిప్స్ ని ఆపేశారండి. నిన్న చైనా వాళ్ళు తెలిపింది, అంతకుముందు మన భారత్ వచ్చింది, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇరాన్ తాలూకా షిప్స్ ఆగిపోతున్నాయట. అంటే అమెరికా అనుకున్నట్టే క్లియర్ గా వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతుంది. ఇది కనబడకుండా ఎస్కలేట్ అవడానికి ఉన్న పెద్ద వార్నింగ్ ఇది. అండ్ ఈ సినారియో ఎంత సీరియస్ అంటే, వార్నింగ్ ఎందుకనంటే మీకు అర్థమవుతుందండి. సౌదీ అరేబియా వాళ్ళు అమెరికాకి రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కాస్త ప్రెషర్ తగ్గించండి ఇరాన్ మీద, లేదు అంటే వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అలాగే ఉంచి రెడ్ సీ మొత్తాన్ని తగలబెడతారు, అది ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అండ్ ఈ సౌదీ అరేబియా దగ్గర నుంచి వార్నింగ్స్ అనడం ఇది మొదటిసారి కాదు. మీరు గమనిస్తే సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చినప్పుడల్లా, లేదు అమెరికాని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడల్లా ఫర్దర్ గా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుందండి. అంటే ఈసారి కూడా వస్తుందా అని నేను చెప్పట్లేదు, బట్ మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అండ్ ఈ యుద్ధం ఎక్కడితో ఆగిపోతుంది అనుకుంటే ఓకే, బట్ అమెరికా వాళ్ళు నెక్స్ట్ క్యూబా మీద అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఇందాక చెప్పాను కదా, అమెరికా తలకు ఆయుధ సంపత్తి కొంచెం తగ్గింది అని చెప్పి జనరల్ మోటార్స్ కి, ఫోర్డ్ వాళ్ళకి వెపన్స్ తయారు చేయమని చెప్పి స్వయాన ట్రంప్ గారు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. యుద్ధం ఆపే ఉద్దేశమే ఉంటే ఆయుధాల గురించి ఎందుకు మాట్లాడతారు, పీస్ స్టాక్స్ గురించి మాట్లాడాలి కదా. ఓ పక్క పీస్ స్టాక్స్ ను పొగుడుతూనే మరో పక్క ఇరాన్ మీద శాంక్షన్స్ మళ్ళీ వేస్తున్నారండి. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పి ట్రంప్ గారు ఏం చేశారు, అటు ఇరాన్ మీద ఇటు రష్యా మీద ఆయిల్ మీద ఉన్న శాంక్షన్స్ ని కాస్త తగ్గించారు. ఇప్పుడు చూడండి ఇరాన్ మీద ప్రెషర్ ఎలా పెంచుతున్నారో. పీ స్టాక్స్ లో మీరు మా మాట వినకపోతే మళ్ళీ శాంక్షన్స్ తీసుకొస్తామనేలాగా డైరెక్ట్ వార్నింగ్ లే ఇస్తున్నారండి. అండ్ స్కాట్ బెసెంట్ గారు క్లియర్ గా మళ్ళీ చెప్తున్నారు, నెక్స్ట్ జూన్ కల్లా మేము టారిఫ్లు కూడా తీసుకొస్తాము అని చెప్పి. అంటే ఇప్పుడు ఇరాన్ తాలూకా రెవెన్యూ ఛానల్ ని ఆల్మోస్ట్ తగ్గించారు, మళ్ళీ ఎంతవరకు కొంచెం వదిలినట్టు వదిలి మళ్ళీ పీక పట్టుకుందాం అని చూస్తున్నారు. అంటే ఫర్దర్ గా మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. పోనీ ఇవన్నీ కాస్త సర్దుమణుగుతాయి, ఆ పీ స్టాక్ ఏదో ఎప్పుడు జరుగుతుందో చెప్తారా అంటే, పాకిస్తాన్ భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చిందండి. అందరూ కూడా 16వ తారీఖు జరిగిపోతుంది అని మనం న్యూస్ చదువుకున్నాం, కానీ ఏమవుతుంది, పాకిస్తాన్ ఇప్పుడు ఆ డేట్ ఇంకా క్లారిటీగా లేదు అని చెప్తుంది. ఇందులో ఏది నమ్మాలి, వచ్చే ప్రతి పాజిటివ్ న్యూస్ కి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ ఉంటుంది. సరే ఇరాన్ మీద ఏదో చేసుకుంటుంది అమెరికా, మనకైతే రష్యన్ ఆయిల్ అయితే వదిలేరు కదా సంతోషం అనుకున్నామా, అయిపోయింది. ఆ టైం కూడా అయిపోతుంది. రష్యా ఆయిల్ మీద మళ్ళీ శాంక్షన్స్ పెడుతున్నారు. రష్యా ఆయిల్ మీద శాంక్షన్ పెడితే ఇప్పటికే $100 దగ్గరగా ఉంది. అది తగ్గితే పర్వాలేదు, పెరిగింది అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందండి. ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది మార్కెట్ కి ఏ విధంగానూ పాజిటివ్నెస్ కాదు. ఆ తర్వాత ఆర్బీఐ గానీ ప్రపంచ బ్యాంక్ లేవి కూడా వడ్డీ రేట్లు తగ్గించవు. అండ్ ఇంతవరకు చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్తున్న కారణం మరొక ఎత్తు. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ట్రంప్ గారు ప్రతి దేశానికి ఈ దేశానికి ఇంత అని చెప్పి టారిఫ్లు ప్రకటించినప్పుడు, ఎస్పెషల్లీ మన ఇండియాతో ట్రేడ్ డీల్ ఇదిగో జరిగిపోతుంది, ఇదిగో రేపు అయిపోతుంది అంటూ చాలా చాలా లేట్ చేశారు. ఆ టైంలో యూకేతో ఫస్ట్ వాళ్ళు ఒక ట్రేడ్ డీల్ జరిపారండి. దీని వల్ల మన మార్కెట్లు కూడా చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, మీకు గుర్తుందా. అండ్ ఇప్పుడు ఆ ట్రేడ్ డీల్ ఏదైతే యూకేతో జరిపారో
అది కూడా మేము కావాలంటే ఆపేస్తాము మీరు కనుక మాకు సాయం చేయకపోతే అని చెప్పి ట్రంప్ గారు బెదిరింపులకు దిగుతున్నారు. ఇది చాలా పెద్ద విషయం అండి. మార్కెట్లు ఇవాళ దాన్ని ఇంకా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాయి, కానీ ఒకవేళ ఇంపాక్ట్ కనుక వచ్చిందంటే అప్పుడు అమ్మా అనాల్సి వస్తుంది. చూడండి, యుద్ధం, పీస్ టాక్స్, టారిఫ్స్, ట్రేడ్ టాక్స్, ఇలాగ ఆల్మోస్ట్ అన్ని ఒకేసారి మళ్ళీ మన తెర మీదకి అయితే వస్తున్నాయి. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇవాళ రాత్రి అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయనుకోండి, ఓకే, మన మార్కెట్లో సాయంత్రం కల్లా కాస్త రికవరీ వచ్చింది, మన మార్కెట్లు రేపు కూడా పాజిటివ్గా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు. బట్ ఈ న్యూస్ల వల్ల ఒకవేళ ఇవాళ రాత్రి అమెరికా మార్కెట్లో నెగటివిటీ వచ్చినా, లేదు ట్రంప్ గారు ఇంకేమైనా కొంచెం గట్టిగా మాట్లాడి నెగటివిటీ తెప్పించినా, రేపు కూడా మన మార్కెట్లో మళ్ళీ ఇలాంటి ఫాల్ చూస్తాం. బట్ ఒకటే హోప్ ఏంటి అంటే మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మంచి రికవరీ కనిపిస్తుందండి. ఈ రికవరీ కంటిన్యూ అవ్వాలని ఆశిద్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్, మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇలా యుద్ధాలు నడుస్తున్న టైంలో ఒక డిఫెన్స్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుందట. మిగిలిన పీర్స్ అన్ని కంపెనీస్ ని చాలా చాలా డామినేట్ చేస్తూ పెరుగుతుందట. దాని గురించి మాట్లాడాలి, ఒక డిఫెన్స్ ఫండ్ అది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే డిఫెన్స్ సెక్టార్ ఫండ్ అంటే అన్ని కంపెనీస్ కి ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా ఒకేలా పర్ఫామ్ చేయాలి. కానీ ఈ ఒక్క ఫండే ఎందుకు ఇంతలా పర్ఫామ్ చేస్తుంది? అండ్ వీళ్ళు మిగిలిన ఫండ్స్ ఏమీ చేయనంత యునిక్ గా ఏమైనా చేశారా? వీళ్ళు ముందుగా ఇలాంటి పర్ఫార్మెన్స్ ని ఎలా తీసుకురావడానికి ప్రయత్నాలు జరిపారు? ఇలాంటివి మనం తెలుసుకుని ఆ ఫండ్ గురించి మాట్లాడదాం. సో కోటక్ మహీంద్రా ఏఎంసీ తాలూకా డిఫెన్స్ ఫండ్ ఒకటి చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి. వీళ్ళు గ్లోబల్ గా ఉన్న జియో పాలిటిక్స్ అవ్వచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ డొమెస్టిక్ గా డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ మీద వస్తున్న థీమ్స్ కి సంబంధించి చాలా చాలా పెట్టుబడులు పెడుతున్నారు. అండ్ ఈ ఫండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే డొమెస్టిక్ గా మన అన్ని ఇండియన్ కంపెనీస్ కి ఆర్డర్ బుక్ ఆల్రెడీ రెడీగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు జరుగుతున్న తీరు చాలా చాలా మారుతోంది. ఎందుకంటే ఇంతవరకు అన్ని దేశాలు కూడా మంచి టెక్నాలజీతో చాలా హై ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాయండి. కానీ ఇరాన్ ఏం చేసింది? అవన్నీ కూడా ఎందుకు పనికిరావు, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తో చీప్ ఆర్టికల్స్ తోనే యుద్ధాన్ని మేము చేయగలము అని ప్రూవ్ చేసాయి. ఇప్పుడు ఇండియా ఆల్మోస్ట్ ఇలాంటి వాటి వైపు అడుగులు వేస్తుందండి. మన ఇండియా కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ విధంగా చీప్ డ్రోన్స్ తయారు చేయడానికి రెడీ అవుతున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అమెరికా వాళ్ళు కూడా ఇరాన్ తాలూకా కొన్ని డ్రోన్స్ ని పట్టుకొని రివర్స్ ఇంజనీర్ చేసి అలాంటి డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఈవెన్ అటాక్స్ లో కూడా యూజ్ చేస్తున్నారట. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని కోటక్ మహీంద్రా ఏఎంసీ వాళ్ళు డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతున్నారట. మీరు కూడా ఈ ఫండ్ గురించి ఒకసారి స్టడీ చేయండి. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఎన్ఎల్సీ ఇండియా ఇవాళ 7% అబోవ్ పెరుగుతుండడం గమనించామండి. కానీ ఈ స్టాక్ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే చాలా పెద్దది మంచి చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ అదే డైలీ చార్ట్ లో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సింది ఏంటి అంటే ఇవాల్టి వాల్యూమ్స్ ఎలాగున్నాయో ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను మీ అందరికి ఏం చెప్తున్నాను అంటే ఇలాంటి స్టాక్స్ ని కనుక మనం స్టడీ చేయడానికి రెడీగా ఉంటే కమింగ్ డేస్ లో మనకి ఆపర్చునిటీస్ రావడానికి ఉంటుందండి అవకాశం. సో ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి ఏ ప్యాటర్న్ ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యూమ్ గెయినర్స్ ఏది అంటే జిఎండిసి అండి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇవాళ 18% దగ్గరగా పెరుగుతుండడం గమనించామండి. నేను వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇలాంటి హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని మనం ఫాలో అప్ చేస్తే డైలీ చార్ట్ లో చార్ట్ ప్యాటర్న్స్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా అవకాశాలు మనకు వస్తాయి. ఇక నెక్స్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. కారణం ఏంటి అంటే వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 41% ఇయర్ అండ్ ఇయర్ పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెవెన్యూస్ కూడా 11% దగ్గరగా పెరగడం జరిగింది. వీళ్ళ తలక లెండింగ్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. గడిచిన 4-5 క్వార్టర్స్ గా వీళ్ళ తలక రెవెన్యూస్ ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా పాజిటివ్ విషయం ఈ స్టాక్ కి. నెక్స్ట్ మనం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. బెంగళూరులో వీళ్ళు ఒక జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. 8.6 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారండి. ఓవరాల్ గా 39 ఎకరాల రెసిడెన్షియల్ టౌన్షిప్ లో వీళ్ళు డెవలప్ చేస్తున్నది 8.6 ఎకరాలు. అండ్ ఓవరాల్ గా గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ఏంటి అంటే 7,200 కోట్లట. సో ఈ నంబర్ కి ఇవాళ ఈ స్టాక్ అయితే కాస్త బాగా రియాక్ట్ అవుతుంది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం ఆర్వీఎన్ఎల్ గురించి, రైల్టెల్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్స్ ఇంకా బజ్ అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు స్టాక్స్ కి ఆల్మోస్ట్ 1,400 కోట్లకు సంబంధించి ఇంకా ఎక్కువే ఆర్డర్లు అయితే వస్తున్నట్టు మనకు న్యూస్ అయితే వస్తుందండి. అయితే ఇందులో ఎక్కువ భాగం ఆర్వీఎన్ఎల్ కే వస్తున్న ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి రైల్టెల్ కూడా దగ్గరగా 550 కోట్ల వరకు ఆర్డర్ రావడం జరిగింది. ఈ న్యూస్ కారణంగా ఈ రైల్వే స్టాక్స్ అన్నిట్లోని మళ్ళీ కాస్త బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా రైల్వే సేఫ్టీ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ కి సంబంధించి ఆర్డర్స్ అయితే ప్రకటించడం జరుగుతుందండి. సో కమింగ్ డేస్ లో రైల్వే స్టాక్స్ లో కూడా కాస్త బజ్ క్రియేట్ అవ్వచ్చు. మనం ముందుగానే ఖచ్చితంగా
దీన్ని ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ కొంతకాలం క్రితం ఈ స్టాక్ లో చాలా బజ్ అయితే క్రియేట్ అయిందండి. వీళ్ళకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని ఇంకేముంది స్టాక్ నమాంతం లేపారు. ఇప్పుడు వస్తున్న న్యూస్ వినండి. రెవెన్యూస్ 82% ప్లంజ్ అయిపోయిందట. ఎస్పెషల్లీ బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి వస్తున్న ఆర్డర్ లో డిఫర్మెంట్ అయితే కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా నెగటివ్ విషయం. నెట్ లాసెస్ కూడా 194% ఎక్స్పాండ్ అయ్యాయి. హైయర్ R&D ఎక్స్పెన్సెస్ కూడా కనిపిస్తున్నాయట. అండ్ ప్రమోటర్ల వాటా కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తుందండి. తేజస్ నెట్వర్క్స్ లో రీసెంట్ గా న్యూస్ బేస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో లేదు కొనుంచుకున్నారో కొంచెం జాగ్రత్త పడాల్సిన టైం ఇది. నెక్స్ట్ మనం ట్రెండ్ గురించి మాట్లాడుకోవాలి. HSBC వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. కాకపోతే ఇంతకు ముందు 5,300 రూపాయల టార్గెట్ ఉంటే ఇప్పుడు దాన్ని 4,800 అయితే తగ్గిస్తున్నారు. కొత్తగా 200 జూడియో స్టోర్స్ అయితే యాడ్ చేశారట. సో ఈ విధంగా బ్రోకరేజ్ సంస్థలు కాస్త బై రేటింగ్ ఇవ్వడం స్టాక్ లో బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లోవర్ ప్రొడక్టివిటీ అనేది మనకి ట్రెండ్ లో కనిపిస్తుంది. జాగ్రత్త. నెక్స్ట్ మనం ఎన్విరో ఇన్ఫ్రా గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ తాలూకా చైర్మన్ గారైన సంజయ్ జైన్ గారు FY28 కల్లా 2,000 కోట్ల రెవెన్యూస్ ని సాధిస్తాము అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ తాలూకా కోర్ బిజినెస్ లోని అలాగే ఎమర్జింగ్ బిజినెస్ లో కూడా హెల్దీ ఆర్డర్ ఫ్లో అయితే వస్తుందని, స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అలాగే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఎస్పెషల్లీ బ్యాటరీ సెగ్మెంట్ లో ఉండబోతున్నాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారండి. ఈ న్యూస్ ఖచ్చితంగా ఎన్విరో ఇన్ఫ్రాకి చాలా చాలా పాజిటివ్ విషయం అండి. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో చాలా బజ్ అయితే ఈ స్టాక్ లో క్రియేట్ అవుతుంది. స్టాప్ లాస్లతో మనం ఉండాలి. నెక్స్ట్ మనం డాబర్ ఇండియాకి సంబంధించి చాలా మంచి పాజిటివ్ అప్డేట్ వచ్చిందండి. ఇంతకు ముందు ఈ స్టాక్ కి సెల్ రేటింగ్ ఉండేది. UBS వాళ్ళు దీనికి అప్గ్రేడ్ చేస్తున్నారండి. 490 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. సో వాల్యుయేషన్స్ ఇంతకన్నా పడిపోవడానికి ఛాన్స్ తక్కువ ఉందంటూ వీళ్ళు మాట్లాడడం ఈ కంపెనీకి చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలండి. చూడండి, ఇప్పుడు వేసవకాలం వస్తుంది కనుక పవర్ డిమాండ్ పెరుగుతుంది కనుక పవర్ ప్రాజెక్టులు ఇచ్చేవి, ఆ ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేసేవి, ఏసీ స్టాక్స్, పవర్ స్టాక్స్ అండ్ ఆ పవర్ ఇన్ఫ్రాకి లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి బజ్ అయితే క్రియేట్ చేయబోతున్నాయి, క్రియేట్ చేస్తాయి కూడా. సో ఫర్దర్ గా ఇండియాలో టెంపరేచర్ ఎక్కువైపోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయండి. ఈ కారణంగా ఇటువంటి అన్ని స్టాక్స్ లోని మనం బజ్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మనం వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి వీళ్ళే లోయెస్ట్ బిడ్డర్స్ గా అయితే నమోదవుతున్నారండి. ఇది 600 రూపాయల కోట్ల ప్రాజెక్ట్. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ ఇవాళ కాస్త బజ్ క్రియేట్ చేస్తుంది. ఫర్దర్ గా కూడా ఉండొచ్చు, గమనించండి. నెక్స్ట్ మనం పేస్ డిజిటెక్ గురించి మాట్లాడుకోవాలి. FY26 లో వీళ్ళు ఇప్పటికీ 6,459 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే సాధించుకున్నారండి. ఇందులో ముఖ్యంగా ఎనర్జీ, టెలికాం సెగ్మెంట్స్ నుంచి మేజర్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఇన్ని ఆర్డర్స్ కమింగ్ డేస్ లో ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది కనుక మీడియం టర్మ్ లో వీళ్ళకి కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనేలాగా మనకి మార్కెట్ లో న్యూస్ వినిపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని మనం ఫాలో అప్ చేద్దాం. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మార్కెట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యాయని ఆనందపడాలా, లేదు అంటే 24,000 దగ్గర నుంచి సాయంత్రం మార్కెట్లు క్లోజ్ అయ్యేటప్పటికి కంప్లీట్ గా కింద పడిపోయని చెప్పి బాధపడాలని నాకు అర్థం కావట్లేదండి. కాకపోతే ఒక్కటి మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నది ఏంటి అంటే 1 గంట 1 గంటన్నర నుంచి మనకు ఒక చిన్న రికవరీ అయితే కనబడింది కదా. ఇది చాలా మంచి హోప్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మరి హోప్స్ సస్టైన్ అవుతాయా లేదా ఒకసారి మనం డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. సో క్లియర్ గా డైలీ చార్ట్ లో మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ అయితే ఫామ్ అయిందండి. అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ లో మనం గమనించాల్సింది ఈ కింద వచ్చిన విక్, అంటే క్లియర్ గా మార్కెట్లు కిందకు వచ్చి మీదకి వెళ్తున్నాయి. దీని వల్ల మనకి ఫర్దర్ గా బయింగ్ ఇంట్రెస్ట్ పెరగచ్చు మార్కెట్ లో. అండ్ ప్రీవియస్ గా మనం మెన్షన్ చేసుకున్న ఈ జోన్ లో మార్కెట్లు మనకి కన్సోలిడేషన్ లో ఉంటే మంచిది అని చాలా సార్లు చెప్పుకున్నాం కూడా. సో మొత్తానికి ఏంటంటే ఇవాళ మార్కెట్లు హోప్ ఇచ్చినట్టే ఇచ్చి కాస్త ఇబ్బందే పెట్టాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇవాళ ట్రేడింగ్ లో నాకైతే చావు తప్పి కన్నులు అట్టపోయిందండి. ఇవాళ ట్రేడింగ్ అయితే చాలా కష్టంగానే అనిపించింది నాకు. సో ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోయింది కనుక అమ్మయ్య అనిపిస్తుంది, కానీ ఇవాళ ట్రేడింగ్ అయితే కొంచెం కష్టంగానే అయింది. ఎస్పెషల్లీ చాలా చాలా వాలటైల్ గా కూడా మార్కెట్లు ఉంటాయండి. అందుకే ఇవాళ పొద్దున గ్రూప్ లో కూడా నేను మెసేజ్ పెట్టాను, కాస్త కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి. సో రేపటికి మనం గమనిస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 24,250 నుంచి 270 ఈ చిన్న జోన్ తీసుకోవచ్చండి. ఈ జోన్ మీద నుంటే మనకు అవకాశాలు వస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.